రాయ హోంవర్క్ రాయి టీ. ఏం అమ్మాయి ఫోటో పెట్టుకున్నావా? ఎప్పుడో పెట్టుకున్నా. ఎందుకు? అమ్మ వచ్చి నాకు గుర్తుండిద్దని. ఫోటో పెట్టుకోవద్దు, గుర్తుండదా? నాకు అప్పుడప్పుడు అమ్మ వచ్చి గుర్తొచ్చినప్పుడు చూసుకోవడానికి. ఇష్టం ఉంటేనే గుర్తొచ్చేది. ఇష్టం నాకు అమ్మ వచ్చి పెట్టుకున్నా. అప్పుడప్పుడు నాకు ఎవరైనా గుర్తొస్తే అమ్మ వచ్చి కూడా తీసుకుని. ఎవరైనా గుర్తొస్తారా? అమ్మాయి గుర్తొచ్చు కదా. గుర్తొస్తే అమ్మ వచ్చి అవుతుంది. నేను లేసాను హోంవర్క్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మిరాని. మీరు ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. నేనైతే చాలా బాగున్నాను. ఇంకొక వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. యాక్చువల్లీ నిన్నటి వీడియో సండే వ్లాగ్ అనమాట. సో చాలా రోజుల తర్వాత డాడీ వచ్చారు. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, వ్లాగ్లో చూసేయండి. అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే మీకు నచ్చితేనే లైక్ చేయండి, అలాగే వీడియోస్ అన్నీ చూసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దట్ నా వీడియోస్ మీరందరూ మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సో అదనమాట విషయం. సో ఎర్లీ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి వర్క్ సరిపోయింది. నేనైతే సెంటర్కి వెళ్ళి ఫిష్ తేవాలా, మటన్ తేవాలా, చికెన్ తేవాలా అన్నీ తిరిగేసి మటన్ అయితే తీసుకొచ్చాను. ఫిషెస్ అయితే ఫ్రెష్ లేవన్నమాట. సో ఎలాగో డాడీ వస్తున్నారు కాబట్టి, డాడీ కుదరలేదు కాబట్టి నేనే వెళ్ళి మార్నింగ్ కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, మటను అండ్ ఆష్గడ్డ ఇవన్నీ తీసుకొచ్చేసాను. లెమన్స్, ఇంట్లోకి ఏమేం కావాలో నేనే సెంటర్కి వెళ్ళి వెజిటబుల్స్ అవన్నీ తెచ్చేసుకుంటాను అనమాట. ఫ్రెష్గా అప్పటికప్పుడు తీసుకొస్తా. మ్యాక్సిమం ఏవి నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చెయ్యను అనమాట. నాకు ఇష్టం ఉండదు. అప్పుడప్పుడు ఫ్రెష్గా తీసుకొచ్చేస్తా వెజిటబుల్స్ ఏమైనా. సో సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి చద్దన్నం చాలా ఫేమస్ అనమాట. ఈ రెసిపీ మీకు కావాలంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను షేర్ చేస్తాను. నైటే నేను తోడేశాను. బాగా ఒక గిన్నె నుండి రైస్ తీసుకొని అది మునిగేంత వరకు వాటర్ పోసి అందులో పాలు పోసి పెరిగేసి ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి వేసి తోడేశాను నైట్. అది అలా ఉంది. ఇందులో సో మనీ ప్రోబయాటిక్స్ ఉంటాయన్నమాట. ఒకసారి గూగుల్ కూడా చేసి చూడండి మీరు, ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో మీకు తెలుస్తుంది. ఇక నేనైతే ఆ వర్క్ అంతా అయిపోయిన తర్వాత పంపు వస్తుంటే అమ్మ వాళ్ళు బట్టలు ఉతికేశారు. ఇంకా చెల్లి ఇంట్లో చేసింది. సండే వస్తే నేను ఇంకా బయట తిరగడమే సరిపోతుంది, వర్క్ చూసుకోవాలి. డాడీ వచ్చే లేట్ అయింది. సో పిల్లలకి పాలు కూడా వద్దన్నారు ఆ రోజు. నేనైతే లెమన్ వాటర్ బాత్ చేసి వచ్చేసి లెమన్ వాటర్ తాగుతున్నాను అనమాట. ఇంకా ఆష్గడ్ జ్యూస్ అయితే నేను చాలా డేస్ నుంచి తాగుతున్నాను, మీకు చెప్పాను ఇంతకుముందు నా ప్రీవియస్ వీడియోస్లో కూడా మీరు షేర్ చేశాను. అండ్ ఆ జ్యూస్ తాగిన తర్వాత చాలా ఫ్యాట్ లాస్ అయ్యాను. నేను వెయిట్ లాస్ అయ్యా, ఫ్యాట్ లాస్ అయ్యా. మమ్మీ కూడా చాలా వెయిట్ లాస్ అయింది. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఆష్గడ్ జ్యూస్ కూడా. ఒకసారి మీరు గూగుల్ చేసి కూడా చూడొచ్చు. కంటిన్యూస్గా తప్పనిసరిగా తాగండి. మెయిన్ థింగ్ ఏంటంటే ఎవరికైనా కానీ ఆస్తమా ఉంటే వాళ్ళు అవాయిడ్ చేయాలి ఆష్గడ్ జ్యూస్ అనేది. సో ఇక్కడ మావాడైతే టిఫిన్ చేస్తున్నాడు. సో ఆల్రెడీ వాడు మార్నింగ్ టిఫిన్ చేయమంటే చేయాలి. నేను మా డాడీకి పెట్టిస్తుంటే నేను తాతకి పెట్టింది తింటానని వాడు పోటీ పడి తీసుకున్నాడు అనమాట. నానైతే ఒక 2 ఇడ్లీ తినేశారు అప్పుడే ఊరి నుంచి వచ్చి. కాఫీ అయితే తాగుతున్నారనమాట. ఇక్కడ మా అమ్మకు వచ్చిన ముగ్గులు పోటీల గిఫ్ట్ మా పిల్లలు మా డాడీకి చెప్తున్నారు. నాకు తెలిసి మా నాన్నని మీరు చూడక 2-3 వీక్స్ అయి ఉంటుంది. మేబీ నేను చూడక కూడా 2-3 వీక్స్ అవుతుంది. బికాజ్ డాడీ బిజీ షెడ్యూల్లో ఉన్నారు. అస్సలు లీవ్స్ ఇవ్వట్లేదు, షిఫ్ట్స్ అయితే చేంజ్ చేయట్లేదు అనమాట. సో కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంది నాన్నకి. అండ్ మా పిల్లల్ని పిల్లల మీద ఇల్లు మీద బెంగ వేసుకొని సో ఎర్లీ మార్నింగ్ అయితే డాడీ వచ్చేసారనమాట. పాపం 3 hours జర్నీ మామూలు ఉండదు. బట్ మా డాడీ సింగిల్ హ్యాండ్తో అలా మేనేజ్ చేస్తున్నారు మా కోసం, తప్పదు కాబట్టి. హాయ్ ఫ్రెండ్స్, సో ఈరోజు సద్దన్నం తోడేశాను అనమాట. నేను రాత్రి పాలు, పెరుగు, నీళ్ళు అండ్ ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి. సమ్మర్ ఎలాగో స్టార్ట్ అయిపోయింది కాబట్టి మంచి ప్రోబయోటిక్స్ అనమాట. సో మన స్టమక్ చల్లగా ఉండడానికి ఈ సమ్మర్లో ఇది తింటే చాలా బెస్ట్. సో బ్రేక్ఫాస్ట్ బంద్ చేసి ఈ సమ్మర్లో మీరు కూడా ట్రై చేయండి. నేను ఈ సమ్మర్లో ఫస్ట్ టైం తింటున్నా అనమాట. టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్తాను. ఇందులో సాల్ట్ యాడ్ చేసుకొని తింటమే అనమాట. ఇలా నేనైతే సాల్ట్ యాడ్ చేసుకుని సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇడ్లీలు, దోశలు అవి తినకండి, సమ్మర్లో బెస్ట్ ఆప్షను.
పిల్లలకి చాలా చొరవ చేస్తుంది. మంచి ప్రోబయోటిక్స్ అనమాట. ఇలా ఒక ముద్ద తీసుకొని సూపర్ ఉంది, ట్రై చేయండి. బాయ్ బాయ్. సో ఈ సమ్మర్లో ఫస్ట్ టైం చద్దన్నం నేను తినడం అనమాట. యాక్చువల్లీ సమ్మర్లో మా బ్రేక్ఫాస్ట్ ఇదే. నాకు అమ్మకి ఎక్కువ సగ్గుబియ్యం జావా ఇది చేస్తూ ఉంటాను. ఈ సమ్మర్లో నేను ఫస్ట్ టైం తింటున్నా. టేస్ట్ అయితే అమేజింగ్ ఉంది. ఎంత చల్లగా ఉందో, ఫ్రిడ్జ్లో పెట్టినా అంత చల్లగా ఉండదు, కానీ అంత బాగుందన్నమాట. సో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు కూడా గూగుల్లో ఒకసారి చెక్ చేసి చూడండి. రెసిపీ కావాలంటే చెప్పండి, నేను మీతో షేర్ చేస్తాను. అండ్ ఆఫ్టర్నూన్ అయిపోయింది. అమ్మ అయితే ఇక్కడ హాయ్ అండి మీరందరూ ఎలా ఉన్నారు. సో నా బిడ్డకి నేను అన్నం పెడుతున్నాను, నాకైతే పెడుతుందనమాట. సో నేను అంతా మ్యూట్లో ఉంచేసాను. పప్పుచారు చేసింది అండ్ గోంగూర చట్నీ చేసింది అమ్మ. నేను తెచ్చిన మటన్ అయితే వండలేదు. ఆ రోజు అంతా పవర్ లేదు మాకు, నిన్న సండే కాబట్టి అసలు ఈవినింగ్కి ఎప్పుడో ఇచ్చాడు, అందువల్ల కర్రీ చేయలేదన్నమాట. నాకైతే సాంబారు అండ్ గోంగూర చట్నీ రెండు బాగా కలుపుకొని తినడం ఇష్టం. కాంబినేషన్ సూపర్ ఉంటుంది. మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి తినుంటే, లేదంటే ఆ కాంబినేషన్ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నాన్న కూడా బయటకు వెళ్ళి వచ్చారు. ప్రేయర్ అంతా అయిపోయింది, మేము అందరం తినేసా. నాన్న కూడా తిని మళ్ళీ డ్యూటీకి బయలుదేరుతున్నారు. సో రెస్ట్లెస్ అనమాట. డాడీ బిజీ అవుతారు ఇంకా కొన్ని ఫ్యూ డేస్లో. సో ఇంట్లో వాళ్ళందరం కూడా బిజీ అయిపోతాం అనమాట. అలా ఉంటుంది. ఇంకా నాన్న ఫుల్ బిజీ ఉన్నారు కాబట్టి ఇంకా బాయ్ బాయ్ చెప్పేస్తున్నారు. ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే మాట్లాడుకున్నాము కూర్చొని. ఎండగా ఉంది అన్న మా డాడీ ఆగరనమాట, వెళ్ళిపోతూ ఉంటారు. సమ్మర్ ఎఫెక్ట్ అయితే బాగానే ఉంది మాకు. మీ ఏరియాలో సమ్మర్ ఎలా ఉంది, ఎండలు ఎలా ఉన్నాయి అయితే డెఫినెట్గా నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. మాకైతే సమ్మర్ కంటే కూడా ఎక్కువ ఘోరంగా ఉందన్నమాట. ఎండ అంత బీభత్సంగా ఉంది. అయినా తప్పదు, డాడీ జర్నీ చేసి వెళ్ళేప్పటికీ నైట్ అవుతుంది కాబట్టి డాడీ వెళ్ళిపోతున్నారు. నేనైతే డాడీకి బాయ్ చెప్పేశాను. అండ్ మళ్ళీ బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళి కూడా ఆటో ఎక్కిచ్చేసి వచ్చాను అనమాట, స్కూటీ వేసుకొని వెళ్ళి. సో మా నాన్న వస్తే ఇల్లంతా కలగా ఉంటుంది అండ్ హ్యాపీ థింగ్ కూడా ఉంటుంది. 1 వీక్ రాకపోతేనే అసలు ఏదో ఒక యుగంలా ఉంటుంది. అలాంటి 3 వీక్స్ రాపోయేసరికి 3 ఇయర్స్లా అనిపించింది నాకైతే. నేను బాగా మిస్ అవుతూ ఉంటాను. సో ఇంకా ఫైనల్లీ డాడీ వెళ్ళిపోయారు. ఈవినింగ్ అయిపోయింది. ఇంక ఈవినింగ్ అయిపోయిన తర్వాత ఇంట్లో వర్క్ ఏమీ చేయలేదు. సండే అందరికీ బద్ధకంగా ఉండి అలా వదిలేసాము. నేను తెప్పించాను కదా మల్టీ గ్రెయిన్ నూడిల్స్ హెల్దీ మాస్టర్ నుంచి, ఆ ఒక్కటే మిగిలిపోయాయి నేను తెప్పించిన ఐటమ్స్లో. చెల్లి నూడిల్స్ చేయమని అడిగింది, అమ్మ చేస్తుంది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది, కానీ చెల్లికి అంతగా నచ్చలేదు. మల్టీ గ్రెయిన్తో చేశారు కదా, ఇది ఫస్ట్ టైం తినే వాళ్ళకి అంతగా నచ్చకపోవచ్చు మేబీ. అన్ని పిండిలు కలిపి చేస్తారు కాబట్టి ఎప్పుడైనా హెల్దీ ఫుడ్ అంత టేస్టీ అనిపించదు అనమాట. అంటే మేబీ హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అది తినడానికి మనకి తొందరగా అవ్వదు. అన్హెల్దీ ఫుడ్ అయితే తినడానికి తొందరగా అవుతుంది, కానీ హెల్దీ బెనిఫిట్స్ ఏమి ఉండవు అనమాట. ఇదొక టెక్నిక్ నాకు తెలిసి. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అమ్మ చాలా సింపుల్గా చేసింది, బాగా చేసింది. కాకపోతే మా పిల్లలు ఈ నూడిల్స్ని చక్రాలు చేసేసారనమాట. నూడిల్స్లా కాదు, పొడి పొడి చేసేసారు నలగొట్టేసి. మా పిల్లలు ఒక్కసారి తిన్నారు అంతే, ఇంకా మిగతాది వదిలేశారు. వేస్ట్ అయిపోద్దని ఇంకా నేను ఎలాగో డిన్నర్ చేయట్లేదు కదా అని నేను కూడా 7:38 ఆ టైంలో తినేసాను. తప్పదు కదా, మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. అమ్మ కూడా తినను అనింది. ఒక ఎగ్ వేసి చేసింది అనమాట అమ్మ, 2 eggs వేసింది. నేనైతే ఇందులో అమ్మ మటన్ కర్రీ చేసింది కదా, ఆ గ్రేవీ వేసుకొని తిన్నాను. అల్టిమేట్ ఉంది టేస్ట్ అయితే. చెల్లి కూడా తినింది కానీ అంత నచ్చలేదు నాకు అని చెప్పింది. సో మా పిల్లలు కూడా తిన్నారు, మల్టీగ్రెయిన్ కాబట్టి. నేను ఈ నూడిల్స్ టేస్ట్ చేశాక ఇంకా బయట నూడిల్స్ ఏం తెప్పించకూడదు అనుకున్నాను అనమాట. సో హెల్దీ వేలో మనం పిల్లలకి పెట్టే కొన్ని పదార్థాలైనా వాళ్ళకి ఇష్టంగా తినాలి అండ్ హెల్దీ న్యూట్రియంట్స్ ఉండాలి, హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉండాలన్నమాట. సో అదనమాట నాకు చాలా బాగా నచ్చింది. మా పిల్లలు తిన్నందుకు నాకు చాలా హ్యాపీ థింగ్. సో మీరు కూడా ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి హెల్దీ నూడిల్స్ ఇప్పుడు చాలానే వస్తున్నాయి, ట్రై చేయండి. అండ్ నా ఓల్డ్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే కూడా చూసేయండి. నాన్న వెళ్ళిపోయారు, ఈవినింగ్ అయిపోయింది. ఇంకా అంతే, నూడిల్స్తో మేము ఆ డేని ఎండ్ చేసేసాం. బికాజ్ ఇంకెవ్వరు రైస్ తిననన్నారు. ఇంకా కబడ్డీ మ్యాచ్ వచ్చింది, మా పిల్లలు బాగా చూసేసి ఆ కబడ్డీ చూస్తూ ఆ డేని అయితే ఎండ్ చేసాం. నేను ఇంక ఈవినింగ్ వ్లాగ్ ఇంకేం కంటిన్యూ చేయలేదు, బికాజ్ అంత ఇంట్రెస్ట్ లేకుండే నాకు. ఇంకొంతసేపు ముచ్చట్లు, నేను అమ్మ చెల్లి బయట కూర్చొని నందు వాళ్ళ అమ్మ కొంతసేపు ముచ్చట్లు చల్లగాలను ఆస్వాదిస్తూ అలా ఆ డేని అయితే సండేని నేను ఎండ్ చేసేసాను. ఇక్కడ డాడీ వెళ్ళేటప్పుడు కొన్ని పిక్స్ తీసాను నేను పిల్లల్ని, చాలా రోజుల తర్వాత మా నాన్నతో. హ్యాపీగా అనిపించింది. అండ్ ఇక్కడైతే చద్దన్నం అనమాట, పిక్ ఎంత బాగుందో కదా అసలు. సో చద్దన్నం రెసిపీ మీరు ఎలా చేస్తారనేది డెఫినెట్గా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఫుల్ రెసిపీ కావాలంటే నాకు కమెంట్ చేయండి, డెఫినెట్గా నేనైతే షేర్ చేస్తాను. సో గిన్నెలో తోడేసాను, ఇది కుండలో తోడేస్తే ఇంకా బాగుంటుంది, హెల్త్ బెనిఫిట్స్ ఇంకా ఎక్కువ ఉంటాయన్నమాట. కానీ
కుండలో తోడేస్తే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. అందులో ఉన్న ప్రోబయోటిక్స్ ఇంకా ఇంప్రూవ్ అయితే ఇంకా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. నాకు గిన్నెలో తోడేసాను, నాకు అవైలబుల్ లేదు కాబట్టి చాలా చక్కగా అనిపించింది. అసలు ఫ్రిడ్జ్లో పెడితే ఎంత చల్లగా ఉంటుందో అంతకంటే చల్లగా ఉంది, తింటుంటే కమ్మగా అనిపించింది అనమాట నాకైతే. సో మీరు ఈ సమ్మర్లో స్టార్ట్ చేశారా? స్టార్ట్ చేయకపోతే చేసేయండి. నా ఓల్డ్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే చూసేయండి. ఇంకా టుడే వీడియో అయితే ఇంతే. మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కామెంట్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యు ఆన్ నెక్స్ట్ వ్లాగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.